రాళ్ళు వేసిండ్రు తిట్టిండ్రు ఎన్ని చేసినా కూడా ఎన్నింటికి వరకు పెట్టుకుంటుంది ప్రపంచం అంతా మన ప్రపంచం కాదు దేశం అన్ని దేశాల్లో దాన్ని అన్ని దేశాల్లో ఉండేవి మన స్వామి పటాలు ఎందువల్ల ఉండేవి అంత దూరం ఎందుకు నేనెంత స్వామి లెక్కలు మనం ఎంత నా పటాలే పెట్టేసాను ప్రపంచం అంతా పెట్టుకుని అన్ని దేశాల్లో ఇది ఎవరు పుణ్యమది అంటే నేను గొప్ప అనుకోకూడదు అన్నిటికి కర్త ఆయన్నే చూపించాలి అది ఎంత పరిస్థితి వచ్చినా మనం నేననేది రాకూడదు నేనేదంటే పోయింది గోవింద అంటే దేవుని పిలిచినట్టు గోయిందంటే అయిపోయినట్టు కాబట్టి స్వామి నేర్పింది అది స్వామి నేర్పింది అది ఎప్పుడు నాతో కూడా ఏముందయ్యా నా కాడ ఎందుకు మీరు నాతో కూడా ఎందుకు తిరుగుతాను నేను పిచ్చోడు నేను ఎవరు అంకేసాడు నేను పిచ్చోడు నాతో కూడా రాబాక వెనక అసలు రాను ఇచ్చేది లేదు స్వామి అంటే శరీరంతోనే నేను చూడలేదు నేను పుట్టేది రాయించి పెట్టాడు ఆయన గాడిపడానికి 3 మాటలు వచ్చేళ్ళ శరీరంతో చూసేది ఏం చూపు అది కళ్ళతో చూసేది ఏం సూపు అది ఎంతవరకు సూపు కళ్ళు తెరిచి చూసినప్పుడు గుర్తుంటుంది కళ్ళు ముగిస్తే మర్చిపోతుంది ఆ సూపు కాదు జ్ఞానం అనేది ఒక నేత్రం అది పెద్ద నేత్రం దాన్ని సంస్కృతం దివ్య దృష్టి అంటారు ఆ దివ్య దృష్టి రావాలంటే బాగా మనసు పరిపక్వ మనసుకి ఎప్పుడు మలిడం పెట్టుంటే మళ్ళీ వెంట ఈ గుణాలన్నీ దాన్ని దొక్కేస్తుంటాయి ఎప్పుడు కౌరవులకు పాండవులకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది కౌరవులు అంటే దుర్గుణాలు పాండవులు అంటే మంచి గుణాలు గెలిచేదేం పాండవులు అనుకో దానికి వాళ్ళకి అండెవరు కృష్ణ భగవాన్ ఈ మనకు కలియుగం ఏంటంటే భగవన్ నామం గుర్తుపెట్టుకోవాలి బట్ మనం నమ్ముకున్న గురువుని గుండెల్లో పెట్టుకొని ఆ ఏకంగా సాధన చేసి ఈ గుణాలు అణిగిపోతే ఆ గుణం తగ్గిపోతుంది అప్పుడు దైవ బలం పెరిగిపోతుంది దైవ బలం పెరిగిపోయినప్పుడు మనసు నిశ్చలమైన మనసుతో నమస్కారం చేస్తే పైకి పెట్టే నమస్కారాలు పనికిరావు దేవుడికి పైకి పెట్టే నమస్కారం తిరస్కారం పోరాని నమస్కారం అనుకుందండి పైకి పెట్టే నమస్కారం తిరస్కారం మనస్కారం సంస్కారం సంస్కారం అసలుకారం ఓంకారం నిరాకారం ప్రణాకారం పరిపూర్ణ స్థితికి రావాలంటే కింద మీద పడాలి మాయ దొయ్యాలని చూస్తుంటుంది మనసును దోషేస్తుంది ఆ మనసును దొయ్యకుండా నిలబెట్టే దైవశక్తి గుర్తుపెట్టుకోవాలి దైవశక్తి రావాలంటే మంచి గుణాలంటే వస్తే మంచోళ్ళు పోవాలి ఎంతమంది ఇది చెప్పినా సరే ఎంతమంది చెప్పినా కూడా వాళ్ళు చెప్పి నేను కూడా మంచి తీసుకోవటం చెడ్డ వదిలేయటం ఎవరేమనుకున్నా కూడా మనం పట్టించుకోకూడదు స్వామి చెప్పింది కదా అది కదా రకరకాలుగా ఉంటారు చతుర్ముఖ బ్రహ్మ సృష్టి కదా ఇది ఒక్కొక్క నోరు ఒక్కొక్క పదం పలకతోళ్ళ 4 ముఖాలు కదా చతుర అంటే 4 కదా చతుర్ముఖ బ్రహ్మ సృష్టి ఒక్కొక్క నోరు ఒక్కొక్క వాయిస్ అంటారు ఇంగ్లీష్ పదవుల వాయిస్ కాబట్టి అందుకని ఇవన్నీ కాకుండా భగవన్ నామం తెలుసుకోండి కలియుగం నామ సంకీర్తనం అని చెప్పాడు అది చదువుని గురించి అడిగింది చదువు ఎందుకయ్యా సంస్కారం ఉంటే సరిపోద్ది అని చెప్పాడు స్వామి చదువు ఎందుకయ్యా చదువు కన్నా సంస్కారం ఉంటే సరిపోద్ది అని సంస్కారమే గొప్పది కదా ఎంతమంది చదువుకున్న వాళ్ళు ముసలి కూలి పెడతాను తల్లిదండ్రులు కూలి పెడతాను అలాంటి చాకులు చేస్తాను ఏంటి వాడు చదువు ఆ కృష్ణానదులు దొయ్యాల్సింది వాడు చదువు వాళ్ళే ప్రయోజనం ఏముంది తల్లి నెరిగిన వాడు దైవంబు నెరుగుడు తల్లి నెరిగిన వాడు దైవంబు నెరుగును దైవంబు నెరిగిన వాడు మిన్ను నెరిగివాడు మన్ను నెరుగు మను నెరిగివాడు తనను తాను నెరుగులా విశ్వదాభిరామ వినురేమంగాచు తల్లిదండ్రుల ముందు ధైర్యైన పుత్రుడు పుట్టనే వాడు గిట్టనే పుట్టలోని చెదురు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ ఇరువేమని చెప్పాను ప్రయోజనం ఏముంది అసలు దేవుళ్ళ కన్నా దేవుడు తల్లి గుర్తుపెట్టుకోవాలి ముందు తల్లి తండ్రి గురువు దైవం తల్లి తండ్రిని దేశ అనాథాశ్రమాలు పెడితే వాళ్ళకి ఎక్కడి తిరిగితే కృష్ణానదిలో మునిగినా రాదు కాశీ పోయినా రాదు రామేశ్వరం పోయినా రాదు కొంతమందికి ఎవరికైనా రామేశ్వరం పోయినా చెన్నేశ్వరం పోయినా అట్లాంటి బుద్ధులు ఉండేవాళ్ళకి తల్లిదండ్రులు కూడిపెట్టి ఆడిపోతే ఎక్కడ రానే రాదు ముందు తల్లిదండ్రులు జాగ్రత్తగా చేయాలి వాళ్ళు పోషించాలి వాళ్ళు భద్రంగా సాక్షి సంతరించి మనసు నొప్పించకుండా 2 మార్గాలు కలియుగంలో నొప్పించటం నొప్పించితే పాపం ఒప్పిస్తే తప్పలేదు అని చెప్తారు పెద్దోళ్ళు మనకు తెలియదు పెద్దోళ్ళు అంటుంటేనట్టు మనకెంత తెలుస్తుంది అయ్యా తెలియదు చదువు లేదు నాకు కూడా నేను గొర్రెలు కాస్తున్నాను కదా కొందరు ఒక స్థాయికి వచ్చినా కానీ మర్చిపోయి చెప్పుకోరు అనమాట పిస్టేజ్ ఏం పిస్టేజ్ గతాన్ని మర్చిపోయినాడు మనిషి ఎట్ట అవుతాడో గొర్రెలు కాసిన గొర్రెల బెర్ల ఎద్దల ఆవల సేద్యం అన్ని పనులు చేసాడు 16 సంవత్సరాల వరకు డ్యూటీ ఇచ్చినాడు దేవుడు 16 సంవత్సరాల దాకా ఉంటాడని అప్పుడే చెప్పింది వెంకటేశ్వర స్వామి బట్ట 16 సంవత్సరాల దాకా మీకు పెళ్లి చేస్తాడని మూడో రోజు పేరు పెట్టాడు బంగాళకుంట వెంకటేశ్వర స్వామి బట్టి 3వ రోజు పేరు పెట్టి 16 సంవత్సరాలు మీ ఇంట్లో ఉంటుంది 16 సంవత్సరాలు దేవుడు అయిపోతుంది అని చెప్పి పేరు పెట్టింది వీడుగా పేరు పెట్టింది దేనికి పేరు ఉండేది దీనికి పేరు ఆత్మకు పేరు ఎక్కడుంది ఆత్మకు పేరు ఎక్కడుంది ఊరు ఎక్కడుంది ఒక రూపం ఉంది ఒక నామం ఉంది ఒక పేరు ఉందా ఎక్కడ తలుచుకుంటే అక్కడ ఆత్మే కదా భగవంతుడా ఆత్మ తెలుసుకోవటం కదా స్వామి ఏం బొట్టు పెట్టుకునిండా నామం పెట్టుకునిండా దండ తెచ్చుకుని ఏమిదే నిరూమయం ఆ పంచలింగాల స్వరంపడి ఊరు ఒక టెంకాయ ఇచ్చాడు స్వామి కొట్టమనింటే నేలకేసి కొట్టేసాడు దారిలో స్వామి ఆయనే దేవుడే పయ మంగళవాడు కొండ అడిగి గొలముళ్ళు ఏమడిగిండు స్వామి
అందరూ ఎక్కడెక్కడ అందరూ మీకోసం వస్తారు, దేవుడు ఎక్కడ ఉంటాడు ఎట్లా ఉంటుంది అంటే అయ్యా దేవుడు ఎదురుగా ఉంటాడు కనుక్కుంటా పన్నెండుకి వెంకటేశ్వర సగం పని చేసి ఆయన అట్ట ఉండగానే సాటికి కూర్చున్నాడు సమాధిలో. ప్రపంచం యావత్ ప్రపంచంతో వస్తే ఇంకా దేవుడు అయితేనే కదా నీ ఎదురుగా నువ్వు కనుక్కుంటా అని అడిగి ఆయన మంగళూరుకోండి ఆయన కాడు కత్తి మన కాడికి కూడా జైలు ఉంది. వస్తువులన్నీ ఉండి మన స్వామి వస్తువులు మన గాలిపడవలో జైలు ఉండి ఏం వస్తువులు అంటే స్వామి పెట్టుకున్న కౌపీనం ఉంది, స్వామిని ఎత్తిటికలు ఉండయి, స్వామి గోళ్ళు ఉండయి, స్వామి నవిలి పూసిన పొగాకు, తర్వాత స్వామి చేతి ఇచ్చి మిగిలించిన దానకుండా, తర్వాత స్వామి పడుకున్న జతారు శాప, స్వామి మోసిన డోరి గోతం, స్వామి 82 ఆగస్టు 24 మట్టి, స్వామిని మోసిన కర్ర, స్వామి బజార్ పెట్టుకున్న కర్ర, స్వామి డోలి మోసిన కర్ర, తర్వాత వచ్చేసి స్వామి కుట్టుకున్న సూది, స్వామి 79లో ఫోన్ చేసిన రేఖ, 62 లేచిన మందర్లో అభయస్తము అన్ని గాలిపడ చేయకుండా అన్నీ కూడా గాలిపడలు. స్వామి అప్పుడే చెప్పాడు 85 ఆ ప్రాంతంలో గొల్లకాడి నుంచి మేము ఎడదలైంది అన్ని నేను తెస్తాలేవయ్యానండి పాపం తెచ్చని తెచ్చాడు పెట్టుకోళ్ళ పెద్దలు కోరుకోకూడదు నిద్రపెట్టి అర్థమయ్యా మనం డ్యూటీకి పోతాం మళ్ళా అప్పుడు వచ్చినాం కాబట్టి నాదో మాయిస్తే మంచిది పాపం భక్తి ఉంది కాబట్టి పిల్లవాడికి అది నాకేం తెలియదు నాయన ఎర్రోడి ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది పోండి మా ఆశీర్వాదం తీసుకుని బయటికి వెళ్ళామమ్మా అందరూ వెనకాల వస్తారు. ఓం నారాయణ ఆది నారాయణ అందరూ అటు వెళ్ళండి. స్వామివారికి దండం పెట్టుకుని వెళ్ళండి. రాంబాబు గారు ముందు దండం పెట్టుకుంది. మా ఆశీర్వాదం తీసుకుని పండు తీసుకోండి. దండం ఆయన పెట్టుకోండి మనసులో ఆశీర్వాదం ఎక్కడ తెలుసుకుంటుంది అక్కడ గుడ్డుళ్ళ ఇక్కడ గుడి ఉంది వాళ్ళ గుడ్డుళ్ళ గుళ్ళు పోయినప్పుడు వెంకటేశ్వరం డబ్బులు దాకేవాడు కదా పెట్టుకుంటుందా స్వామి ఎప్పుడు దాకరా పెట్టమ్మా 98 సంవత్సరం స్వామి వాళ్ళ ఆయన ఏరువాకు సాగించడానికి పంపించాడు పెంచన్నాయి పంపిస్తే ఆయన పేరుతో బాగుంది నాగేలు పెట్టి ఇచ్చిండు మన నాగేలు పెట్టుకొని నేరుగా ఒలివేరు మొత్తానికి పోయిండు అన్ని చేరికి వాళ్ళ ఆయన ఏంద్ర ఇప్పించాడు ఆమెను పోతుండని చూస్తే చలిగా 2-3 కిలోమీటర్లు పోయా ఈతలతో ఆమెను తొలుకొని వచ్చి వెనక్కి వచ్చినాక ఏమి రా నువ్వు అక్కడల్లా షేలన్నిటికీ దున్నకపోయినామని అడిగిండు వాళ్ళు ఆయన స్వామిని అడిగి మనకేనా ఎరువాక అందరూ బతుకుంటారు ఊళ్ళో వాళ్ళు అందరూ బొమ్మగా నోరు చూసుకుంటూ పిచ్చిన్నాడు అట్లాంటి బుద్ధి ఆయన పుడతానే దైవ బుద్ధి ఎప్పుడు అయితే ఇది లేకుండా ఉంటే నాటకం ఎట్లా జరగదు అనుకోవచ్చు కదా నాటకం ఇన్ని విధానం జరుగుతాడు దేవుడు పొల్లతో నెట్టేసేవాడు ఆయన అయితే గాలిపడలో కూడా మనము తీసుకోకుండా ఎంతమంది ఉండరు చేసి ఇప్పుడు పరిస్థితులు సాధారణంగా కొన్ని లక్షల మంది చెప్పుడు నేనే పరిస్థితికి ఏమి తీసుకోండి ఏదో ఎవరో పని ఆయన జరుపుకోబోతారు అంతే కదా జరిగేది కావాలి నిన్న కూడా ఎంతమంది చెప్పినాను నిన్న కూడా చెప్పిళ్ళ చెప్తానేమో ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఆయన మాటను మనం కాపాడాలి అంతే కదా డ్యూటీ చేసిండు ఇంకా రండి మా తీసుకోండి మంచిది మరన్నీ మాటలు వచ్చేది అటు వెళ్ళండి. అటు వెళ్ళండి అటు వెళ్ళి తీసుకోండి. రండి రండి వీళ్ళకి రవి ఈ వచ్చిన వాళ్ళకి ఏమన్నావు
అది కదా స్వామి స్వామి అని ఎప్పుడు ఇట్లా పెంచుకుని ఎవరు వచ్చిన కాదు స్వామి ఆకలి కొన్నాడు కన్నా పెట్టాలయ్యా ఆపదలో ఉన్నాడు ఆపద పెద్ద ఇంకా తీసుకోండి అమ్మా రండి ఆ రూమ్ లో వాళ్ళందరూ రావాలి ఫ్రంట్కి రండి ఫ్రంట్కి వచ్చి సార్ ఫ్రంట్కి వచ్చి తీసుకెళ్ళి కొంచెం ముందుకు రండి 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 తీసుకున్నారా తీసుకోగలండి అయితే మాకు డ్యూటీ మన చాలా దూరం ఉందా గురుగారు అమ్మ మీరు కూడా రావాలి కొండల దగ్గర తీసుకోండి ప్రసాదం తీసుకుని మీరు కడుపులో ముందు తినండి రండి ఓకే రవి గారు మేడం మీరు తీసుకోండి తీసుకుని అయిపోతాను స్వామి భోజనం టైం అయిపోయింది ఏ పర్వాలేదు రేపు భోజనం ఉంది కానీ మళ్ళీ డ్యూటీకి సుబ్బయ్య తీసుకున్నావా ఏమయ్య నువ్వు తీసుకోండి సార్ వెంకటరత్నం గారు రండి బయట మాస్టర్ ఏమండి రంగయ్య మాస్టర్ గారు లోపల రండి మాస్టర్ గారు ఏం చేస్తున్నారు మంచి అడిగారు ఆరోగ్యం బాగుండదా దీనికి బాగుండదా చూస్తున్నారు